వచ్చారు. అలాగే రేపు గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి వెళ్తారట. ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నారు. మీరు చెప్పండి. ఇది బస్తీమే సవాల్ అన్నట్లున్నది. యాక్చువల్గా ఇది సరైన పరిణామం కాదు. రాజకీయ నేతలు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యేలు ఇట్లా వీధిరబడి తిట్టుకోవడం మంచిది కాదు కూడా. స్పష్టంగా మనకు కనపడుతుంది. నాకు నిష్పక్షపాతంగా మాట్లాడతాను, నాకు పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ మొదలు సవాల్ విసురుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కౌశిక్ రెడ్డి పొద్దున 11 గంటలకు మనకు గాంధీ గారి దగ్గరికి పోతా అన్నప్పుడు వీళ్ళు పోలీసులు ఆపారు కదా. నేనైతే బయట ఉన్నారు కదా పోలీసులు, ప్రత్యక్షంగా మనం టీవీలో చూసాం. గాంధీని ఆయన ఇంటి దగ్గర ఎందుకు నిర్వహించలేకపోయారు? ఇప్పుడు ఇద్దరు సాంకేతికంగా ఒకటే పార్టీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు గుర్తించలేదు, ఆయన కూడా చెప్పుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు. కనుక మరి గాంధీని కూడా అట్లా ఆపాలి కదా, ఎందుకు ఆపలేదు? ఇవాళ కౌశిక్ రెడ్డి ఇంటి ముందు దాడి జరిగిన సందర్భం చూసాం మనం. అద్దాలు బదిలిని గాంధీ గారు వచ్చాక బీదర కూర్చొని డ్రామా చేశారు, హై డ్రామా చేశారు. ఒక వంక ఆ హై డ్రామా అది జరుగుతుంది. వాళ్ళ బస్తీ మీద కావాలని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు, ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చి ఎట్లా కూర్చుంటారు అక్కడ? తప్పు కదా. ఏమన్నా పోలీసులు ఇద్దరు నిలవరించాలి కదా ఇద్దరు జరుగుతున్నప్పుడు. హలో హలో రామ్మోహన్ గారు, ఇప్పుడు సవాల్ స్వీకరించినట్టుగానే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు కదా. అంటే ఆ కౌశిక్ రెడ్డి నివాసం అంటే గేటు నిన్ను మా ఇంటికి రావని పిలవలే కదా. కౌశిక్ రెడ్డి గాంధీని ఆహ్వానించలే. గాంధీ ఇంటికి వెళ్తాను, ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆయన. టీఆర్ఎస్ పార్టీలో ఉంటే కంట్రోల్ కప్పుకోండి, మనం టీఆర్ఎస్ సబ్స్కెళ్తా అన్నారు. అవసరం లేదని పోలీసులు ఆపారు. ఉద్రిక్తత జరుగుతుందని పోలీసులు ఆపారు. ఇది కరెక్ట్ అంటున్నాను. పోలీసుల డ్యూటీ ఇక్కడ వరకు కరెక్ట్. కానీ గాంధీని మన కౌశిక్ రెడ్డి ఇంటికి ఎట్లా అనుమతించారు వీళ్ళు? గేట్ ఎక్కుతుంటే చూస్తూ ప్రేక్షకులు ఎట్లా పడ్డారు? ఏసీపీ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక ఇంటికి పోవడానికి ఎట్లా అనుమతి? ఇద్దరు తప్పే అంటున్నాను. ఇద్దరికి ఎట్లా అనుమతిస్తున్నారు వీళ్ళు? అనుమతించిన తర్వాత అక్కడ బూత్ మాటలు మాట్లాడుతుంటే కూర్చుంటే, ప్రెస్ మీట్ లాగా కూర్చుంటే, లైవ్ లో మాట్లాడుతుంటే ఎట్లా అనుమతించారు వీళ్ళందరూ? అంటే ఇది కావాలండి. ఒక రకం చెప్పాలంటే రెచ్చగొట్టడం అవుతుంది కదా. స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు మన కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళల మీద ఈయన మాట్లాడారు, గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతకుముందు ఇవాళ చాలా మంది మహిళా నేతలు కూడా, నేను పొద్దు నుంచి టీవీ మన ఛానల్లో చూస్తున్నాను, చాలా మంది మహిళా నేతలు కూడా ప్రతిభతవా, రకరకాల దమ్ముందా, మగాడి అయితే అని ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రెండు పార్టీల నుంచి చెప్తున్నారు. ఇది తప్పు కదా అంటున్నాను. ఇప్పుడు మహిళలకి కించపరుచుకునే మాటలు వాళ్ళు మాట్లాడుతూ అలాంటి కేసీఆర్ మొదలు పెట్టింది, ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇవాళ రెండు పార్టీలు అదే పని చేస్తున్నాయి కదా. ఇవాటి విషయంలో స్ఫూర్తిగా అరకపూడి గాంధీ గారు అంటే ఒక పాయింట్ ఏంటంటే, నా యుద్ధం బీఆర్ఎస్ పార్టీతో కాదు కౌశిక్ రెడ్డి తోటి అని అన్న. అంటే పర్సనల్ గా వెళ్ళిపోతున్నట్టు ఉంది, అంటే రాజకీయంగా మొదలైన ఈ రచ్చ పర్సనల్ గా వెళ్ళిపోతుంది అని అంటున్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఏ పార్టీ కాదు, కౌశిక్ రెడ్డి సవాల్ ఏమిటి? నువ్వు కాంగ్రెస్ పార్టీ చేరలేదు అంటున్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదంటున్నావు, టీఆర్ఎస్ లో ఉన్నానంటున్నావు కనుక టీఆర్ఎస్ పార్టీ కాండువా కప్పుకుంటావా, ఇక్కడికి వస్తావా అని అన్నారు. దానికి సమాధానం ఇవ్వాల్సింది 5 మందికి ఇవ్వాలి. అది కాకుండా ఈయన పోతా అన్నప్పుడు ఈయన ఆపారు కదా, ఆయనే వీరింటికి వస్తుంది ఎందుకు ఆపలేదని నేను అడుగుతున్నాను. ఇంటికి కాదు, అది కనీసం రోడ్డు పక్కన ఉంది ఇల్లు, అక్కడ ఆపితే వేరు. గేటు పగల పట్టుకొని గేటు పై నుంచి వచ్చి కోడిగుడ్డు విసిరి, అంటే రెండు పార్టీల మధ్య యుద్ధం. అయితే మధ్యయుగాలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విల్లా కౌశిక్ రెడ్డి ఉన్న విల్లా దగ్గర ఆయన బయటకు వెళ్తా అంటే ఆపడం ఎంత సమంజసము? ఆయన ఇంటికి ఎవరైనా వస్తానంటే అది సమంజసంగా ఆపడగలరు వీళ్ళు. ఇక్కడ ఎందుకు ఆపలేదు అంటే గాంధీ గారికి అధికార పార్టీలో ఉన్నాడు కనుక ఆయన ఆపలేకపోయిండు, ఈయన ప్రతిపక్ష పార్టీలో ఉండి నేను ఆపిందన్నట. తప్పు కదా. కౌశిక్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వీళ్ళు గుర్రుగా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే హైకోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగానే తీర్పునిచ్చింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కౌశిక్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే మహిళల్ని కించపరిచారు, క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు కదా, గాజులు పంపుతాను, చీర పంపుతాను, కేసీఆర్ కట్టుకోమన్నారు కదా. కేటీఆర్ బస్సుల్లో డ్యాన్స్ చేసుకోమనంటే బస్సులో డ్యాన్స్ చేసుకోమని ఆయన షాపులు చెప్పించారు కదా. అందరూ తప్పు చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అది ఒకే గొంగట్లో కూర్చున్నారు, వెంటకు లేపుతున్నాం. రెండోది ఏంటంటే, అడ్వకేట్ గా నేను లీగల్ గా చెప్తున్నాను, ఒకరి ఇంటి మిడికి ఇంకొకరు పోవడం అనుమతించడం తప్పు. ఒకరి పోయిన తర్వాత ఇప్పుడు కౌశిక్ రెడ్డి కంటే పెద్ద తప్పు గాంధీ గారు చేశారు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి. మరి రేపు కౌశిక్ రెడ్డి వెళ్తా అంటున్నారు, దాన్ని ఎలా చూడాలి? తప్పు అంటున్నాను. తప్పు ఇంకా తప్పు అంటున్నాను. అది ఇంకా తప్పు, రేపు పోనీయద్దు. ఇప్పుడు ఈ పని గాంధీ గారిని ఇక్కడికి ఎట్లా అనుమతించారో కౌశిక్ రెడ్డిని రేపు లోపలినే ఉంచాలంటున్నాను. ఇప్పుడు ఇవాళ ఒక రకంగా చెప్పారంటే 307 అన్నాడు ఆయన. నిజమే అంటున్నాను. ఒక మాపుగా వచ్చి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం తప్పు కదా.
ఆయన మాటలు వేరు. వాళ్ళ ఇక్కడికి అనుమతించడం పోలీసులు ఇవాళ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఒకటి. రెండోది ఏంటంటే మాటల తోటలు అందరూ అంటున్నారు, ఆడవాళ్ళు అందరికంటే అవమానిస్తున్నారు, మహిళా నేతలు అవమానిస్తున్నారు. అటు కేసీఆర్ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి దాకా ముఖ్యమంత్రుల స్థాయి అది ఎట్లా ఉన్నది, ఇవాళ మాజీ ముఖ్యమంత్రుల స్థాయి అదే ఉన్నది, ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల స్థాయి ఎట్లాగే ఉన్నది. తప్పు కదా. ఇవాళ ఒక్కటే ఈ ఇష్యూలో కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, అయ్యా నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటున్నావు కదా, టీఆర్ఎస్ లో ఉన్నానంటున్నావు కదా, నీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాను, తప్పే. తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అన్నారు కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్ లో లేరు, కాంగ్రెస్ లో చెప్పుకోవాలి. పాత వీడియోలు ఉన్నాయి, నేను కాంగ్రెస్ లో చేరాను స్పష్టంగా గాంధీ మాట్లాడుతున్న వీడియోలు ఉన్నాయి కదా అన్నప్పుడు ఒకరింటి మీకు ఒకరిని ఎట్లా అనుమతిస్తున్నారు వీళ్ళని నేను అడుగుతున్నాను. అనుమతించలే కౌశిక్ రెడ్డిని వాళ్ళు ఆపారు ఆయన ఇంటి దగ్గర, అది కరెక్ట్ అంటున్నాను. మాట్లాడడం అంటే ఆయన పిఎస్సి చైర్మన్ గా నియమించారు కదా, అక్కడే కొంచెం వాతావరణం హీట్ ఎక్కింది. మరి ఆయన ఇంట్లో ఆయన ఉన్నారు కదా, ఈయన ఇంట్లో ఈయన ఉన్నారు కదా. అప్పుడు గాంధీ గారు మాట్లాడడం ఎలా చూడాలి అసలు? గాంధీ గీత దాటారు. ఇప్పుడు ఇద్దట్లో ఏమైందంటే, ఇద్దట్లో గీత దాటకుండా పోలీసులేమో కౌశిక్ రెడ్డి ఆపారు, సరి అయిన విధంగా అంటున్నాను నేను. మరి గీత దాటేదాకా ఎందుకు కొనుక్కున్నారు, అక్కడ దాకా హైదరాబాద్ దాకా ఎందుకు తెరలేపారు పోలీసులు అంటున్నారు. గేట్ ఉంది దానికి, కనీసం రోడ్డు పక్కన ఇల్లు కనుక పోయిండు, మనం ఏం చేయలేము, అక్కడికి పోయేదాకా నాకు తెలియదు అనొచ్చు. కానీ అట్లా కాదు కదా, గేట్ ఎక్కారు, గేట్ వెతుకొట్టారు, విల్లాకు పోయారు, ఆయన అద్దాలు పగిలినాయి. అంటే ఇప్పుడు రకంగా చెప్పాలంటే ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి నా ఇంటికి పోయి దాడి చేశారు, ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఎమ్మెల్యేతో సహా ప్రత్యక్షంగా అక్కడికి వచ్చిండు, తప్పు కదా. మాటల చూడాలి వేరు, మాటలు మాట్లాడుకోవడం వేరు, మరి బూత్ మాటలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమన్నాడు ఆయన, వస్తే నేను సాధారణంగా నేను ఒక పక్షం మాట్లాడుతున్నా, వస్తే సాధారణంగా మా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు, కండువ కప్పాని అన్నాడు. వచ్చిండు కదా ఆయన, వచ్చి ఏం చేసిండు అనుచరులతోని. అసలు వెనుక ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా, వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలా, గాంధీ అనుచరులా, గాంధీ అనునాయులా తెలవాలి కదా. కాంగ్రెస్ జిందాబాద్ అంటున్నారు, ఆయన వెనుక స్లోగన్స్ ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ జిందాబాద్ అంటున్నారు, గాంధీ జిందాబాద్ అంటున్నారు. అంటే కాంగ్రెస్ చేసుకుంటూ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ దాకా వచ్చి నేను టీఆర్ఎస్ కావును, నేను కాంగ్రెస్ కాదని అంటున్నాడు గాంధీ. తప్పు కదా. నేను ఇక్కడ ఎవరి ఇంటి మీదకి ఎవరు పోయిన చేసిన తప్పు ఎవరు చూడరు మేడం, కోసిన ముక్క అన్నది చూస్తారు. కోసిన ముక్క కనపడుతుంది మనకు, అద్దాలు వస్తున్నాయి, కోడిగుడ్లు. ఇంకొక పాయింట్, కౌశిక్ రెడ్డిని ఏం నిలదీశారంటే అరకపూడి గాంధీ వచ్చేసి అసలు తన నియోజకం వదిలిపెట్టి హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డికి ఏం పని, ప్రజలకి పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నట్టుగా అరకపూడి గాంధీ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడ ఉండొచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ కదా. ఇప్పుడు ఆయన ఏదో జెడ్పీటీసో ఎంపీటీసో అయితే అక్కడ ఉండాలనొచ్చు, హైదరాబాద్ ఇల్లు ఉండడం తప్పు కాదు కదా. ఎమ్మెల్యే ఇక్కడ ఏం పని అంటే, ఇక్కడ ఏం పని నీ ప్రశ్న తీరేమంటాడు అంటే, నువ్వు స్థానికుడు కాకపోమని ఆయన అంటున్నాడు. ఇది తప్పే అంటున్నాను కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా అంటున్నాడు. మొత్తానికి రామ్మోహన్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అంటే రేపు కౌశిక్ రెడ్డి గారు వెళ్ళడం కూడా తప్పు, సమంజసం కాదనే కదా మీరు చెప్తున్నది. గారు ఇవాళ బయటపడి తప్పు చేశారు, ఆయన ఇంటికి పోవడం గాంధీ గారు తప్పు, 307 కేసు పెట్టాల్సిందే గాంధీ గారి మీద స్పష్టంగా, సమస్య లేదు. ఈయన చేసిన తప్పు ఉండొచ్చు, ఈయన చేసిన తప్పు ఈయన క్షమాపణ చెప్పుకుంటారు. కేటీఆర్ క్షమాపణ చెప్పలేదా, మహిళలు చింతపడితే చెప్పుకున్నారు కదా. ఇదే రేవంత్ రెడ్డి కూడా అదే గాజు చీర పంపిస్తారని ఈ మాటలు ఏమిటి, కథ ఏంటిది, పూర్తిగా నీచంగా అంటే ప్రజలను ఫూల్ చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు హామీలు తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, అవినీతి అహంకారం తప్పించుకోవడం టీఆర్ఎస్ పార్టీ, ఈ ఇద్దరు కూడా ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు, స్పష్టంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. అసలు సమస్యలు పక్కకు పోతాయి, ఇట్లాంటి ముందరకు వస్తాయి. అసలు ఇప్పుడు రోజు నిర్వహించబోయే ఈ టాపిక్స్ అన్ని డైవర్ట్ అయిపోయి వీళ్ళ టాపిక్ ప్రధానంగా అయిపోయింది ఇప్పుడు. అంతే కదా, ఇవాళ హామీల్లో రైతు బంధు పడలేదు, ఇవాళ 500 రూపాయలు సన్నవడ్లు మళ్ళీ వస్తున్నాయి, సన్నవడ్లకి అంటున్నారు. రకరకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ హామీలు తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాటకం, ఫిరాయింపుల నాటకము. గతంలో చేసిన పని ఫిరాయింపుల ద్వారా పార్టీలను మార్చి పార్టీలో విలీనం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇవాళ శుద్ధపూస మాటలు